ఎలా ఉన్నాడండి? ప్రార్థనాపరుడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీకిచ్చిన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన అనుకూలతను బట్టి, దేవుడిచ్చిన సమయాన్ని దొంగిలించక ఎంతమంది మీ జీవితంలో ప్రార్థనా వీరులుగా ఉంటున్నారు? ప్రార్థన అనేది మనలను దేవునికి దగ్గరగా చేర్చుద్ది. ప్రార్థన దేవునితో మాట్లాడేటట్టు చేసింది. ప్రార్థన మన యొక్క అవసరాలను తీర్చిద్ది. ప్రార్థన మనకు వచ్చేటటువంటి ప్రతి ఆపద నుండి మనల్ని తప్పించిద్ది. ప్రార్థన సమాజంలో నీకొక గుర్తింపును తీసుకొచ్చిద్ది. ప్రార్థన పరలోక రాజ్యములో నీవు ప్రవేశించే భాగ్యాన్ని కల్పించింది. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పేజ్ ఎలా ఉన్నాడండి? ప్రార్థనాపరుడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీకిచ్చిన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన అనుకూలతను బట్టి, దేవుడిచ్చిన సమయాన్ని దొంగిలించక ఎంతమంది మీ జీవితంలో ప్రార్థనా వీరులుగా ఉంటున్నారు? ప్రార్థన అనేది మనలను దేవునికి దగ్గరగా చేర్చుద్ది. ప్రార్థన దేవునితో మాట్లాడేటట్టు చేసింది. ప్రార్థన మన యొక్క అవసరాలను తీర్చిద్ది. ప్రార్థన మనకు వచ్చేటటువంటి ప్రతి ఆపద నుండి మనల్ని తప్పించిద్ది. ప్రార్థన సమాజంలో నీకొక గుర్తింపును తీసుకొచ్చిద్ది. ప్రార్థన పరలోక రాజ్యములో నీవు ప్రవేశించే భాగ్యాన్ని కల్పించింది. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రార్థన చేసేవారిగా ఉండాలి.